సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్న యెజబెలు. తుయతైర సంఘపు దూతకు అంటే ఆ సంఘ కాపరితో ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేనెరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును అంటున్నాడు. అంటే సంఘంలో యెజబెలు లాంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ గనుక ఉంటే సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో చూడండి. అన్ని విషయాల్లో అంతా బాగానే ఉందంట, కానీ ఒక యెజబెలు లాంటి స్వభావం కలిగినటువంటి భయంకరమైన స్త్రీని గనుక సంఘంలో ఉండనిస్తే ఆ సంఘం చాలా దారాతి దారుణంగా నిర్వీర్యం అయిపోతుందండి. కాబట్టి అలాంటి స్వభావం కలిగిన స్త్రీల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలని మరి సంఘ కాపరితో యేసుక్రీస్తు వారు అక్కడ హెచ్చరిక చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది.